Today I will be be speaking on childhood cancers. So September month anedi we usually regard it as a childhood cancer awareness month. Last 2 years back when Nagaraju sir was district secretary for cancers, we have very few meetings regarding this. సో అప్పుడు ఈ క్యాలెండర్ గురించి కూడా నేను సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సో దేర్ ఇస్ అ క్యాలెండర్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్, అంటే ఓన్లీ సెప్టెంబర్ అనే కాదు, ఈచ్ మంత్ దేర్ ఇస్ స్పెషల్ వి డెడికేట్ టు వన్ క్యాన్సర్. సో ఎందుకంటే సో దట్ వీ కెన్ ఎడ్యుకేట్ ద పీపుల్ రిగార్డింగ్ ద సిమ్టమ్స్, వాట్ ఆర్ ద అంటే క్యాన్సర్ కల లక్షణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మనం లాస్ట్ 10 years లో చూస్తే కనుక నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో అదేంటి పైగా ఇప్పుడు భారతదేశంలో ఇంకా జరుగుతుంది ఏంటంటే పేషెంట్స్ ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి వి స్టిల్ సీ దెమ్ ఇన్ ద లేట్ టెర్మినల్ స్టేజెస్, అంటే స్టేజ్ 3 స్టేజ్ 4 లోనే ఇంకా డిటెక్ట్ చేస్తున్నాం అనమాట మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్, మోర్ దెన్ 50%. అదే మనం వెస్టర్న్ వరల్డ్ లో చూస్తే కనుక వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి దే హావ్ పాపులేషన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఈ పాపులేషన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే పాపులేషన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల మనం ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేయడానికి కుదురుతుంది అనమాట. So that's why ఈ క్యాన్సర్ క్యాలెండర్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ we dedicate ourselves to educate the public regarding a particular cancer. అలాగే సెప్టెంబర్ చూస్తే కనుక సెప్టెంబర్ లో ఇట్స్ ఫర్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ అండ్ గైనకాలజికల్ క్యాన్సర్స్. గైనకాలజికల్ క్యాన్సర్స్ అంటే యూట్రైన్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, వీటి అవేర్నెస్ కోసం వి యూజువల్లీ యూటిలైజ్ సెప్టెంబర్ మంత్ అన్నమాట. వాట్ ఈస్ క్యాన్సర్ అంటే యాక్చువల్గా అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే మన హ్యూమన్ బాడీలో దేర్ ఆర్ మెనీ సెల్స్, కోట్ల సెల్స్ ఉంటాయి. రఫ్లీ వీ కెన్ సే ఇట్ అరౌండ్ 37 trillion సెల్స్ ఉంటాయి అనమాట. సో ఈ సెల్స్ అనేవి ఏంటంటే డైలీ కొన్ని లక్షల్లో సెల్స్ చనిపోతూ ఉంటాయి, కొన్ని లక్షల్లో న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఎన్ని సెల్స్ చనిపోవాలి, ఎన్ని కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి అనడానికి ఇట్స్ రెగ్యులేటెడ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే జెనెటిక్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇట్ రెగ్యులేట్స్ హౌ మెనీ సెల్స్ షుడ్ డై అండ్ హౌ మెనీ సెల్స్ షుడ్ గివ్ బర్త్. సో ఎప్పుడైతే ఈ జెనెటిక్ ఫ్రేమ్ వర్క్ లో డిస్టర్బెన్స్ అనేది వస్తుందో, సో నంబర్ ఆఫ్ సెల్స్, కొత్త సెల్స్ రావడం ఎక్కువైపోతాయి సెల్స్ చనిపోయే సెల్స్ కంటే. సో దెన్ ఇట్ లీడ్స్ టు ద క్యాన్సర్. సో దట్ అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్ ని మనం క్యాన్సర్ అంటాం అనమాట. ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ అంటే ఏంటి, చైల్డ్హుడ్ క్యాన్సర్ అంటే ఏమైనా చెప్పేట అంటే యూజువల్గా ఏంటంటే లెస్ దెన్ 16 years ఏజ్ ఉన్న వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ని మనం చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటాం అనమాట. అడల్ట్ క్యాన్సర్స్, పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్లకి చిన్న వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే, మనం యూజువల్ గా అడల్ట్ క్యాన్సర్స్ చూస్తే కనుక మనం మేల్స్ లో చూస్తే లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మోర్ కామన్ ఉంటుంది. అదే మనం ఫీమేల్స్ లో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ మోర్ కామన్. ఇవి అడల్ట్స్ లో. కానీ చిల్డ్రన్ లో ఈ క్యాన్సర్స్ అనేవి కనిపించవు. ఎందుకంటే మనకు అడల్ట్స్ లో ఉండే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. అంటే మనకి ఉన్న ఆహారపు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే చెడు అలవాట్లు, టొబాకో, వీటి వల్ల డెవలప్ అయ్యే క్యాన్సర్స్ అన్నమాట. సో పిల్లల్లో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ సెపరేట్ గా ఉంటాయి అనమాట. సో యూజువల్ గా పిల్లల్లో దేర్ ఆర్ 12 మేజర్ టైప్స్ ఆఫ్ ది క్యాన్సర్స్. వాటిలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ లుకేమియా. లుకేమియా అంటే ఇస్ నథింగ్ బట్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ని లుకేమియా అంటారు మెడికల్ భాషలో. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్ ట్యూమర్స్ లో న్యూరోబ్లాస్టోమా అనేది మోర్ కామన్ అనమాట. తర్వాత లింఫోమాస్ అని ఉంటాయి. లింఫోమాస్ అంటే లింఫ్ నోడ్స్. బాడీలో వీ హ్యావ్ సమ్ అరౌండ్ 1000 to 2000 లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి బాడీ మొత్తంలో. సో ఆ లింఫ్ నోడ్స్ లో ఎప్పుడైతే స్వెల్లింగ్స్ వస్తాయో దాన్ని మనం లింఫోమాస్ అంటాం. అండ్ తర్వాత సార్కోమాస్ అనేవి మనకి కండరాల్లో కానీ బోన్స్ లో కానీ వస్తాయి. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద లివర్ అండ్ కిడ్నీ క్యాన్సర్. సో వీటన్నిటిలో మనకు ఒక 12 మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 12 మేజర్ టైప్స్ ఆఫ్ ద క్యాన్సర్స్ లో లుకేమియాస్ ఏదైతే మనం బ్లడ్ క్యాన్సర్ అంటామో, ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకటి, బ్రెయిన్ ట్యూమర్స్, ఈ రెండే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ అనమాట. కొన్ని చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కొన్ని యాజ్ యంగ్ యాజ్ 1 to 2 years లో కూడా డిటెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఏవైతే కిడ్నీ, లివర్ లో వస్తాయో అవి 1 to 2 years ఏజ్ గ్రూప్ లో కూడా డిటెక్ట్ అవుతాయి. ఈ లుకేమియాస్, బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనకి కొద్దిగా ఓల్డర్ చిల్డ్రన్, అంటే 8 to 9 years చిల్డ్రన్, 10 years ఆ ఏజ్ గ్రూప్ లో డిటెక్ట్ అవుతాయి అనమాట. కానీ ఈ పిడియాట్రిక్ క్యాన్సర్స్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఈ పిడియాట్రిక్ క్యాన్సర్స్ ని కనుక కరెక్ట్ గా ట్రీట్ చేయగలిగితే వీ కెన్ అచీవ్ సర్వైవల్ రేట్ ఆఫ్ మోర్ దెన్ 90%. అంటే 100 మంది పిల్లలకి మనం ట్రీట్ చేయగలిగితే ఎర్లీ స్టేజెస్ లో 90% పైగా పిల్లలు కంప్లీట్ గా హెల్తీ పీపుల్ అయిపోతారు అనమాట. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో వచ్చే ప్రతి 5 కొత్త క్యాన్సర్ కేసు, పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కేసుల్లో ఒక కేసు ఇండియాదనమాట.
యూజువల్ గా ఈ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కి రీజన్స్ ఏంటి? పెద్దవాళ్ళలో క్యాన్సర్స్ కంటే నేను ఇందాక చెప్పినట్టు మనకుండే ఆహారపు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే సిగరెట్ స్మోకింగ్, పాన్ చూవింగ్, వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి అది పిల్లల్లో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి వాళ్ళలో ఎందుకు వస్తాయంటే ఆల్మోస్ట్ 75 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ అన్నోన్ కాజెస్. అంటే దానికి రీజన్ అంటూ పర్టికులర్ రీజన్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 90% క్యాన్సర్స్ అన్నోన్ రీజన్స్ వల్లనే వస్తాయి. ఒక 5 to 10% క్యాన్సర్స్ మాత్రమే ఫెమిలియర్, అంటే వంశపారంపర్యంగా మనకి వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. సో ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే రాత్రికి రాత్రి డెవలప్ కాదు పిల్లల్లో కూడా, అది మనకి కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఇస్తుంది అనమాట. సో ఆ సైన్స్ అండ్ సింటమ్స్ అనేవి కనుక మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం ఆ క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయొచ్చు, దానికి సరిపడా కరెక్ట్ గా ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలం అనమాట. ఆ సైన్స్ ఏమి ఉంటాయంటే చైల్డ్హుడ్ క్యాన్సర్ లో కొన్ని నిమోనిక్స్ అట్లా పెట్టుకోవచ్చు. చైల్డ్హుడ్ క్యాన్సర్ అని ఈ స్లైడ్ కాకుండా యాక్చువల్గా రీజన్ లో క్యాన్సర్ అవేర్నెస్ కోసమని నాకు వచ్చిన ఒక బ్రోచర్ లో చూశాను, ఇది సిల్యూవాన్ అని నిమోనిక్ తో ఉంది. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ సిల్యూవాన్ అంటే ఏంటి అని చెప్పని. యాక్చువల్గా దిస్ కోడ్ వాజ్ ఇది ఇచ్చింది సౌత్ ఆఫ్రికా అనమాట. అంటే క్యాన్సర్ సొసైటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు దీన్ని డివైస్ చేశారు. ప్రతి అక్షరానికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. ఎస్ అంటే సీక్, సీక్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎస్పెషల్లీ పిల్లల్లో మనకి ఎప్పుడు డౌట్ రావాలి అంటే ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్. అంటే యూజువల్ గా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ వ్యాధి ఉన్నా కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే 2 నుంచి 3 వారాల లోపు కంప్లీట్ గా నయం అవ్వాలి. అలా 2 నుంచి 3 వారాల లోపు కంప్లీట్ గా నయం అవ్వకుండా ఆ సిమ్టమ్స్ పదే పదే అవే సిమ్టమ్స్ వస్తా ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వస్తే కనుక పిల్లవాడికి ఫీవర్ వస్తే యూజువల్ గా మన 2 to 3 వీక్స్ లో ఫీవర్ అంటే ఇన్ఫెక్టివ్ కాజెస్ వల్ల వచ్చే ఫీవర్ తగ్గిపోవాలి. కానీ అలా కాకుండా టాబ్లెట్స్ వేస్తే ఫీవర్ తగ్గి మళ్ళీ అలా వస్తూనే ఉంటే వీ హావ్ టు సీ ఆ ఫీవర్ ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. యూజువల్ గా లుకేమియాస్ అండ్ లింఫోమాస్ దే కెన్ ప్రెజెంట్ విత్ దీస్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్. సెకండ్ మోస్ట్ కామన్ ఐ అంటే యాక్చువల్గా మన లయన్స్ క్లబ్ కి ఐతో చాలా సంబంధం ఉంటుంది. సో పిల్లల్లో కూడా ఐ క్యాన్సర్స్ దీస్ ఆర్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అనమాట. ఐలో వచ్చే క్యాన్సర్ ని మనం రెటినోబ్లాస్టోమా అంటాం. యూజువల్ గా మనం ఐలో చూస్తే కనుక సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఐ విల్ బి బ్లాక్ ఇన్ కలర్. అలా పిల్లల్లో ఇది బ్లాక్ కలర్ గా ఉండకుండా మనకి వైట్ స్పాట్ కనిపించింది అనుకోండి, పెద్దవాళ్ళలో మనకు అలా వైట్ స్పాట్ కనిపిస్తే మనం అది క్యాటరాక్ట్ కానీ శుక్లం అని కానీ అంటాం అనమాట. పిల్లల్లో క్యాటరాక్ట్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే ఈ వైట్ స్పాట్, ఈ బ్లాక్ గా ఉండాల్సిన ఏరియాలో ఎప్పుడైతే మనకి వైట్ స్పాట్ కనిపిస్తుందో, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ క్యాన్సర్. రెటినోబ్లాస్టోమా కెన్ ప్రెజెంట్ యాజ్ ఎ వైట్ స్పాట్ ఇన్ ద ఐ. అలా కాకుండా కొత్తగా న్యూ స్క్వింట్ అంటే మెల్లకన్ను, పిల్లల్లో మెల్లకన్ను రావడము, లేకపోతే చూపు తగ్గుతా ఉండడము, లేకపోతే కన్నుగుడ్డు వాపు రావడము, ఇవన్నీ ఐ క్యాన్సర్స్ కి సంబంధించిన కొన్ని వార్నింగ్ సైన్స్. అంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఇవి కనిపిస్తే కనుక మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫోటో చూస్తే కనుక మనం యూజువల్ గా కెమెరాతో ఫోటో తీస్తే పిల్లల్ని ఐలో ఇట్లా రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది. ఫ్లాష్ ఉన్న ఫోన్ తో కానీ కెమెరా వాడితే కనుక రెడ్ కలర్ కనిపించాలన్నమాట బ్లాక్ దాంట్లో. అలా కాకుండా ఇలా వైట్ కనిపిస్తే కనుక దిస్ ఈజ్ ఎ సైన్ ఫర్ ఐ క్యాన్సర్. అది రెటినోబ్లాస్టోమా సైన్ అన్నమాట అది. అలాగే మనం ఫ్లాష్ లేకుండా కెమెరా తీసినా యూజువల్ గా వైట్ స్పాట్ కనిపించదు. ఇంత చిన్న స్పాట్ కాదు కానీ ఇలా ఇంత పెద్ద వైట్ స్పాట్ కనిపిస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్ ఫర్ రెటినోబ్లాస్టోమా. అలా కాకుండా ఇలా మెల్లకన్ను రావడం కానీ, స్క్వింట్ రావడము, ఐ సైట్ తగ్గడము, సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఫర్ రెటినోబ్లాస్టోమా. ఎల్ స్టాండ్స్ ఫర్ లంప్ అనమాట. అంటే పిల్లల్లో ఎక్కడైనా మనకి చేతికి తగిలే గడ్డలు తెలిసినా కానీ, అంటే కడుపు బాగా ఉబ్బిపోవడము, కడుపులో గడ్డలాగా అనిపించడము, లేక మెడలో ఎక్కడైనా గడ్డలు కనిపించడము, సో దీస్ ఆర్ ఆల్ అంటే చాలా కాలం ఉంటే కనుక అవి, సో దీస్ ఆర్ ఆల్ వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్స్ ఫర్ లింఫోమాస్. కడుపులో అలా పెద్ద గడ్డలు ఉంటే కనుక అది కిడ్నీ క్యాన్సర్, అంటే ఏదైతే మనం నెఫ్రోబ్లాస్టోమా అంటామో అది వన్ ఆఫ్ ద ప్రెజెంటింగ్ సైన్ అనమాట. అంటే పిల్లవాడికి స్నానం చేపిస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా చూస్తే కనుక కడుపు కొద్దిగా ఉబ్బి ఉంటుంది. అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ అబ్డామిన్ విల్ బి మోర్ ప్రామినెంట్ అనమాట. అప్పుడు మనం జస్ట్ పాల్పేట్ చేస్తే అంటే కడుపులో ఇలా నొక్కి చూస్తే కనుక మనకి లంప్ లాంటిది తగులుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ ఎ కిడ్నీ ట్యూమర్, అది నెఫ్రోబ్లాస్టోమా అంటాం అనమాట. అదే మనకి ఒక్కొక్కసారి మెడలో కూడా చిన్న చిన్న గడ్డల్లాగా తగులుతాయి. ఎప్పుడైనా పిల్లవాళ్ళకి అంటే పిల్లలకి మనము తయారు చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇట్లా పాల్పేట్ చేస్తే, మెడలో ఇట్లా పాల్పేట్ చేస్తే చిన్న చిన్న గడ్డలు లాంటివి తగలొచ్చు.
అలాంటి ఘటన ఏంటంటే యూజువల్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు మెడలో వాస్తాయి అన్నమాట. అవి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గంగానే అవి తగ్గిపోవాలి, అంటే యూజువల్ గా 2 to 3 వీక్స్ లో తగ్గిపోవాలి. అలా 2 to 3 వీక్స్ లో తగ్గకుండా అవి కొన్ని నెలలు అలాగే ఉంటే కనుక అప్పుడు వీ హావ్ టు సీ అది ఏమైనా లింఫోమా ఏమన్నా వస్తుందా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ యూ స్టాండ్స్ ఫర్ అన్ఎక్స్ప్లెయిన్డ్. ఇవన్నీ కొన్ని వార్నింగ్ సైన్స్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్ ఫర్ మోర్ దెన్ 2 వీక్స్, అంటే ఫీవర్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫీవర్ రావచ్చు, లేకపోతే దెబ్బ తగిలితే ఫీవర్ రావచ్చు. అలా కారణం లేకుండా జ్వరం వస్తా అది 2 వారాల కంటే ఎక్కువ ఉంటే కనుక, లేకపోతే లాస్ ఆఫ్ వెయిట్ అండ్ అపిటైట్, ఆకలి బాగా తగ్గిపోవడము, మొత్తం శరీరం మొత్తం బాగా తెల్లగా అయిపోవడము, లేదా బ్రషింగ్ చేసుకుంటున్నప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారడము, పిల్లల్ని పట్టుకున్న చోట ఎర్రగా కందిపోవడము, బాగా పిల్లలు ఊరికే తొందరగా టైర్డ్ అయిపోవడం, ఇవన్నీ అన్ఎక్స్ప్లెయినబుల్ కాజెస్ అనమాట. అంటే ఇవి ఊరికే ఉండవు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయి అంటే వీ హావ్ టు ఎవాల్యుయేట్ ఫర్ దోస్ సిమ్టమ్స్. యూజువల్ గా బ్లడ్ క్యాన్సర్ లో కానీ లింఫోమాస్ లో కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఏకింగ్, ఏ స్టాండ్స్ ఫర్ ఏకింగ్. ఏకింగ్ అంటే నొప్పి ఉండడం. యూజువల్ గా అంటే మనకి పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు, భుజం నొప్పి అలాంటివి ఉండొచ్చు, కానీ పిల్లలకి యూజువల్ గా అలా జాయింట్స్ లో కానీ బోన్స్ లో కానీ పెయిన్స్ ఉన్నాయి అంటే అక్కడ వీ హావ్ టు సీ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. అంటే బోన్స్ లో స్వెల్లింగ్స్ ఉన్నా కానీ, లేకపోతే బోన్స్ లో కానీ జాయింట్స్ లో కానీ పిల్లలు పెయిన్ ఎక్కువ ఉంటుంది అని అనుకున్నా కానీ, సో వీ నీడ్ టు రూల్ అవుట్ ఎనీ బోన్ క్యాన్సర్స్ ఆర్ సార్కోమాస్. N stands for న్యూరలాజికల్. న్యూరలాజికల్ అంటే మనకి పిల్లలకి యూజువల్గా ఏజ్ గడిచే కొద్దీ, అంటే 1 సంవత్సరం అయితే పాకడము, 2వ సంవత్సరానికి నడవగలగడము, పరిగెత్తగలగడం, ఇలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయి. ఈ మైల్ స్టోన్స్ ఎప్పుడైనా డిలే అయినా కానీ, లేకపోతే పిల్లలు సరిగ్గా నడవలేకుండా క్రాస్ గా నడవడము, లేకపోతే నడుస్తా పడిపోతా ఉండడము, స్లర్డ్ స్పీచ్ ఉండడము, తలనొప్పి మోర్ దెన్ వీక్ విత్ వామిటింగ్స్, హెడ్ ఏక్ విత్ వామిటింగ్స్, ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక వీ నీడ్ టు రూల్ అవుట్ ఫర్ ఎ బ్రెయిన్ క్యాన్సర్. సో ఇలాంటి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం తెలుసుకుని ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి డాక్టర్ కి సంప్రదించి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనము చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ని సరిగ్గా ఎఫిషియెంట్ గా ట్రీట్ చేయొచ్చు. అండ్ దట్స్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ రికవరీ. యూజువల్ గా చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ట్రీట్ చేయడానికి మనకి సర్జరీ ఆప్షన్ ఉంటుంది, ఫాలోడ్ బై కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఇంజెక్షన్లు ఇవ్వడము, రేడియోథెరపీ, అండ్ లుకేమియాస్ లో మోస్ట్ కామన్ గా మనం చూసేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అంటే బోన్స్ లో ఉండే మ్యారో ములుగుని తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట. యూజువల్ గా అడల్ట్ క్యాన్సర్స్ అయితే కనుక మనకి, అంటే పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ మనకి ఒక ట్రీట్మెంట్ ఒక సంవత్సరం, మాక్సిమం 1 సంవత్సరం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అదే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ట్రీట్మెంట్ గురించి చూస్తే కనుక చాలా మట్టుకి రొటీన్ గా వచ్చే క్యాన్సర్స్ లో ట్రీట్మెంట్ విల్ గో ఆన్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 years. అంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. కీమోథెరపీ కానీ సర్జరీ కానీ టైం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో టైం ఎక్కువ పట్టడం వల్ల ఫ్యామిలీకి కూడా దే షుడ్ సపోర్ట్ ద ట్రీట్మెంట్. అంటే 2 to 3 years ట్రీట్మెంట్ తీసుకోగలిగేటట్టు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి పిల్లలకి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే రిలాక్సెస్ అంటాం, అంటే వ్యాధి లుకేమియాస్ కానీ లింఫోమాస్ కానీ తీసుకుంటే 2 years ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 years వరకు పిల్లలు బాగానే ఉంటారు. కానీ ఒక 5 to 10% చిల్డ్రన్ లో ఏమవుతుందంటే మళ్ళీ వ్యాధి కొద్దిగా తిరగబెట్టినట్టు అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు దెన్ అగైన్ దే షుడ్ గో త్రూ ద ఎంటైర్ సైకిల్ అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. లుకేమియాస్ తీసుకుంటే యూజువల్ గా మనకి పట్టే టైం 2 to 3 years వరకు లుకేమియా ట్రీట్మెంట్ కి పడుతుంది. లింఫోమాస్ తీసుకుంటే ఒక 6 to 7 months వరకు లింఫోమాస్ ట్రీట్మెంట్ పడుతుంది. దాని తర్వాత మనకి చూస్తే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. యూజువల్ గా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ కూడా మోస్ట్లీ 1 to 2 years వరకు ఉంటుంది చాలా మటుకి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ లో. చాలా మటుకి క్యాన్సర్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కానీ వాటి వల్ల కానీ చాలా మటుకి ఇప్పుడు అఫోర్డబుల్ అయినాయి, అఫోర్డబుల్ కాస్ట్ లోనే దొరుకుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏ రకమైన వ్యాధికైనా ఒకటే ట్రీట్మెంట్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అలా కాకుండా వీఆర్ స్లోలీ డెవలపింగ్ పర్సనలైజ్ థెరపీ. పర్సనలైజ్ థెరపీ అంటే పేషెంట్ కి తగ్గట్టు, ఏ పేషెంట్ కి తగ్గట్టు ఆ పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ డివైస్ చేసి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం అనమాట. అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉంటాయి. అదేంటంటే ఇది క్యాన్సర్ ఒకళ్ళ నుంచి ఒకరికి పాకుతుంది అని చెప్పని అలా అపోహ ఉండొచ్చు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఎటువంటి అంటే ఎప్పుడు వేరే వాళ్ళకి పాకే ఛాన్సెస్ పాకవన్నమాట. అంటే పిల్లలతో కలిసి ఉన్నా కానీ
పిల్లలతో కలిసి భోజనం చేసినా కానీ, పిల్లలకి కావాల్సిన పనులు చేయడం వల్ల కానీ, ఇలాంటివి రొటీన్ పనులు మనం ఇంట్లో మామూలుగా ఎలా ఉంటాం అలాగే ఉండొచ్చు. అలాంటివి చేయడం వల్ల ఈ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి పాకదన్నమాట. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే వాళ్ళు చాలా వీక్ గా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది, వాళ్ళు అంటే క్యాన్సర్ క్యూర్ అయ్యాక ఫర్దర్ గా వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూడా అనుకుంటారు, వాళ్ళకి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన అపోహని, ఎందుకంటే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసి క్యాన్సర్ కంప్లీట్ గా క్యూర్ అయిపోతే కనుక తర్వాత దే విల్ బి యాజ్ నార్మల్ పర్సన్స్. అంటే నార్మల్ పర్సన్స్ ఎలాగా ఉంటారో వీళ్ళు కూడా వాళ్ళు లైఫ్ కి సంబంధించి రొటీన్ గా వర్క్ చేసుకోవడము, చదువుకోవడము, అన్ని యాక్టివిటీస్ వాళ్ళు అలాగే రొటీన్ గా చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒకసారి కంప్లీట్ గా క్యూర్ అయిపోతే కనుక నెక్స్ట్ వాళ్ళ లైఫ్ విల్ బి నార్మల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే వి జస్ట్ నీడ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్. అంటే పేరెంట్స్ కి మనం ఎడ్యుకేట్ చేయగలిగి ఈ వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని త్వరగా ఐడెంటిఫై చేసి డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయించుకోగలిగితే కనుక then we will be able to save many lives of the children. So thank you for giving me this opportunity.